నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవు. టీడీపీ నేత బీటెక్ రవి తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. కడప నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా కడప నగరంలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్లో 2.07 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమను ఐటీ పారిశ్రామిక రంగాలుగా తీర్చిదిద్ది ఇక్కడి రైతుల బిడ్డలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. ఇప్పుడు పూర్వోదయ పథకం ద్వారా 40,000 కోట్లతో రాయలసీమను ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కడపలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ చిన్న తరహా పరిశ్రమలు వ్యాపారస్తుల కోసం ఈ ఎంఎస్ఎంఈ పార్కులో రెంట్ లేదా కొనుగోలు పద్ధతిలో 25 గదులతో కూడిన ప్లగ్ అండ్ ప్లే మోడల్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. దీంతో పాటు రాబోయే 1-2 నెలల్లో యువత ఐటీ నిపుణుల కోసం స్టార్టప్ కడపను ప్రారంభించబోతున్నామని, దీని ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు లోన్లు, మెంటార్షిప్లు సేవలు అందుతాయని ఆమె ప్రకటించారు. అనంతరం కలెక్టర్ కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కర్పూర నీరాజనం దర్శయామి. నమస్కరోమి. నమః పార్వతీపతయే హర హర మహా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి స్వామి వెనక్కి పోండి. రెడ్డి గారికి, మాధవి రెడ్డి గారి వారిని సాధారణంగా ఆహ్వానం. గౌరవ విప్ మరియు ఎమ్మెల్యే సభను అధ్యక్షత వహించి అందరికీ నా నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాట్లాడవలసిందిగా కలెక్టర్ గారిని కోరుచున్నాం. స్థలాభావం వలన ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అంటే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకో మన రాయలసీమ ఈ యొక్క రూపును మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇందులో భాగంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్వోదయ పథకంలో భాగంగా 40,000 కోట్ల రూపాయలని రాయలసీమకి ఇంటిగ్రేటెడ్ రాయలసీమగా అభివృద్ధి చేయడానికి, హార్టికల్చర్ హబ్ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇండస్ట్రీస్ వైపు తీసుకెళ్తా ఉంది ప్రభుత్వము. అందులో భాగంగానే ఈ మధ్యనే 1 నెల క్రితము ఫైటర్ జెట్స్ పరిశ్రమని అనంతపురంలోని పుట్టపర్తి ప్రాంతంలోకి మన నారా లోకేష్ గారు 30 నుంచి 45 రోజుల లోపల మొత్తం ప్రాసెస్ పూర్తి చేసుకొని దానికోసం పోటీ పడుతున్న తమిళనాడు కానీ అలాగనే కర్ణాటకను కానీ వెనక్కి తోసి భూమి పూజ కూడా చేసి ముందుకెళ్తున్నారు. ఈ ఇండిజినియస్ ప్రాజెక్ట్ అనేది మన సొంత పరిజ్ఞానంతో, మన సొంత టెక్నాలజీతో 5th జనరేషన్ ఫైటర్ ఫ్లైట్స్ మన ఆంధ్రప్రదేశ్లో మన పక్కన జిల్లా అనంతపురంలో తయారయ్యే విధంగా వచ్చిందంటే 24వ ఎలక్షన్లో ప్రజలు రాష్ట్రం ముఖ్యము, ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి కూటమికి ఓట్లేసి గెలవడం వల్ల ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి
చేసుకుంటూ 175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు 38 ప్రాంతాలలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ విధానంలో ఈరోజు విజయవాడలో ప్రారంభిస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే రోజు ఎక్కడెక్కడ శాంక్షన్ అయితే 38 నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రారంభాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ మన కడప నియోజకవర్గంలోని ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. కడప నియోజకవర్గం 167 స్క్వేర్ కిలోమీటర్స్, చాలా చిన్నది, అత్యధిక జనసాంద్రత ఉన్నది. నేను పదే చెప్తున్నాను, మన లోకేష్ గారు ఉన్నప్పుడు కూడా చెప్పినాను, దాదాపు 5 లక్షల మంది జనాభా ఉంటారు. చాలా 2 బెడ్రూమ్ ఫ్లాట్లో 15 మంది నివసిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మన కడప. ఇండస్ట్రీస్ కావాలని పాజిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళ కోసము నేనేం మాట్లాడలేదు, కానీ ఎగతాళిగా మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తున్నాము, ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ కబ్జా గురైపోయినాయి. ఈరోజు ఒక 132 kV సబ్స్టేషన్ కోసము 5 ఎకరాల స్థలం ఎతుకుతా ఉంటే స్థలము దొరకలేని పరిస్థితితో ఈ కడపలో నడుస్తూ ఉంటాం. మనం రాష్ట్రంలో 2 సబ్స్టేషన్స్కి మనకు ఈసారి శాంక్షన్ జరిగింది. ఒకటి మన ఎనర్జీ మినిస్టర్ గారి ఊర్లో, 2 మన కడపలో. 5 ఎకరాలు స్థలం కోసం కూడా అగచాట్లు పడాల్సిన పరిస్థితిలో ఉందంటే గత 20 సంవత్సరాల నుంచి అంతకుముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైకాపా పార్టీని ఈ కార్పొరేషన్ హస్తగతంలో పెట్టడం వల్ల ఎక్కడ ప్రభుత్వ స్థలాలు దొరికినా, ప్రజలకు సంబంధించిన సొమ్ము దొరికినా వాటన్నిటి కబ్జా చేసుకుంటూ పోతా ఉంటారు. 5 లక్షల మంది జనాభా, కబ్జా చేసే వాళ్ళు 100-150 కంటే ఎక్కువ లేరు. ఈ మధ్యనే పార్కులు చెయ్యాలా, ప్రజల కోసం ముందుకెళ్లాలా అని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టి ముందుకెళ్తే ఈ నా స్థలం అంటూ పేపర్లు ఎత్తుకొని వచ్చినారు పెద్ద మనుషులు. వెళ్లే ముందు అన్ని చెక్ చేసుకునే వెళ్ళినాం. అది వంక పొరంబోకులు, ప్రభుత్వం సంబంధించిన స్థలాలు. మనం ఒకటే చెప్పిన ఒక 6 నెలల క్రితం సేఫ్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ అని చెప్పి, ఎక్కడెక్కడ కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు ఉన్నాయో, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం జాగ్రత్త ఈ రోజు చేసుకోకపోతే రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క భూ కబ్జాదారులు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా కానీ, వీటిని ఆక్యుపై చేసుకొని దొంగ పేపర్లు సృష్టించుకొని వంక పొరంబోకులు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించే ఘనత ఈ కడపలో ఉందని చెప్పి మరొక్కసారి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాను. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు సౌకర్యవంతమైన కడపను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉంటే మా వెనక నడవాల్సింది ఎవరంటే ప్రజలు. నేను ఐడెంటిఫై చేయంగానే వెంటనే ఆ లోకల్లో ఉన్న చాలా మంది వస్తారు, దీన్ని స్కూల్కి ఇచ్చేద్దాము, దీన్ని ప్రజలు ఆడుకోవడానికి ఇచ్చేద్దామని. అంటే అట్లా మళ్ళా నేను వదిలేస్తే అది ఆ కబ్జాదారుల హస్తగతంలో ఉండాలని మాత్రమే వాళ్ళ ఆలోచన. చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చిన మనము కార్పొరేషన్ ప్రాపర్టీస్, ప్రభుత్వ ప్రాపర్టీస్ సేవ్ చేయాలనుకుంటున్నాము. వాటికి ఒక బోర్డు ద్వారా వాటిని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని అట్లా వేర్లాండ్ గా వదిలేస్తే రేపు ఎవరు వాటి మీద కర్చీఫ్ కట్టి పెట్టుకున్నారో వాళ్ళ హస్తగతం అవుతుందని చెప్పేసి మా వాళ్ళని కూడా చెప్పినాను. ఇంకొక పాయింట్ చెప్తున్నాను, వైకాపా పార్టీ వాళ్ళే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపిస్తా ఉన్నారు, కబ్జా చేసుకున్న వాళ్ళే. వీటన్నిటి నుంచి బయటకు వచ్చి ఇక్కడున్న యువతకి ఇప్పుడు ఈ రోజు చేస్తున్న లాంటి ఒక పారిశ్రామికంగా వాళ్ళకు ఫెసిలిటీ కానీ, ఒక స్కూల్ కట్టాలన్నా కానీ, ఒక అంగన్వాడీ కేంద్రం కట్టాలన్నా కానీ, ఒక సచివాలయం కట్టాలన్నా కానీ ఈ యొక్క స్థలాలనందరినీ కాపాడుకొని ప్రభుత్వ ఆధీనం చేసి ఒక బోర్డు కట్టి ప్రభుత్వాన్ని ఈ రోజు మనం దానికి స్టాంప్ వేయకపోతే ఈ కడప ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఒకరిద్దరు కబ్జాదారుల చేతుల్లోకి పోతాయని చెప్పేసి ఒక్కసారి గట్టి వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఈ సందర్భంగా. పులివెందుల రాజకీయాలు మరోసారి మాటల యుద్ధంతో వేడెక్కాయి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవంటూ టీడీపీ నేత బీటెక్ రవిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు రాజకీయ అంశాలపై ఘాటుగా స్పందించారు. పులివెందులలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో మాట్లాడిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మర్యాద లేకుండా మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారు. రాజకీయాలంటే విమర్శలు సహజమైనప్పటికీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడడం తగదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా టీడీపీ నేత బీటెక్ రవిపై కూడా అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఎమ్మెల్సీ పదవిని అమ్ముకునేందుకు సిద్ధపడ్డాడని ఆరోపిస్తూ ప్రజలను తప్పుదో పట్టించే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ముగ్గురాయి ప్రాంతంలో ఎంత దోపిడీ జరిగిందో ప్రజలందరికీ తెలుసునని, ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేరని, రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో వైసీపీ మరింత బలంగా ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు గ్రామ స్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని, ప్రతి బూత్ వద్ద పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో కసిగా రగిలించే మీ మాటలు ప్రతి మాటకు జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నీ గురించి అట్లా మాట్లాడడానికి నాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత, నీ ఊరు కన్న వేసి ముగ్గురాలు దొంగతనం చేసి బతికేవాడి నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడి నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమైనా ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులు అయింది, వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవిని రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ని పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదేమన్నా బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతికేయండి. ఈ రోజు నువ్వు అతను వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతానన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నీ పార్టీ మంది నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామా చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ వాళ్ళ చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావడం. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోట్లు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందులకు ఏ స్థాయిలో కన్న వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. చక్రాపేట మండలంలో ఇక్కడ ఉన్నారు, మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాను. మీ కల్లారా మేము 10 రోజులు చూస్తాను. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోకు. వేముల మండలంలో ఇక్కడ ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తుంటారో వేముల మండలం వాళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడైనా ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టాం కాబట్టి మనకు వల్ల ఓటేయగంట. ఆయన మీ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడము కాదు, నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేస్తావు. నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి మనవి చేస్తూ తప్పకుండా ప్రజల చేత నీకు బుద్ధి చెప్పించే కార్యక్రమం కూడా తప్పకుండా ముందు రోజుల్లో
జరుగుతుందని చెప్పి కూడా తప్పకుండా తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకు దయచేసి కూడా ఎవరు కూడా నొప్పికి గురి కావద్దు. ఆయన మాటలు చూసినప్పుడు, అదేవిధంగా వేముల మండలం నాయకులు మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు కూడా కొంచెం నొప్పి తగిలింది. దయచేసి కూడా ఈ నొప్పిని, ఈ అవమానాన్ని ఓపిక భరిద్దాము. మన టైం తప్పకుండా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈ ఊరికి మంచి చేసి సమాధానం చేద్దాం. మనం ఎక్కడ మన టైం వచ్చినప్పుడు కక్షలు కార్పణ్యాలతో మనం కసితో ఇంకా మంచి చేసి మనం సమాధానం చెప్తాం. మన జవాబు మంచి పనులతోనే ఉండాలా, 10 మందిని ఆదుకునే విధంగానే ఉండాలా. సో మనం తప్పకుండా ఈ నొప్పి, ఈ అవమానం, ఈ భారం అంతా కూడా గడుపులో పెట్టుకుందాం. తప్పకుండా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దాం. తీసుకొచ్చి మళ్ళా పెద్ద ఎత్తున ఈ ఊరిని, ఈ కార్యకర్తలను అభివృద్ధి చేసుకొని బలమైన సమాధానం తెలుగుదేశం పార్టీకి చెప్తామని కూడా మీ అందరికీ పేరు పేరుగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమంలో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ పోతాం. సో బిఎల్ఎస్ కేంద్ర ప్రభుత్వం మాటిమాటికి పెంచుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల వల్ల సామాన్యుల జీవనం భారంగా మారుతోందని ఏఐటీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరోమారు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. పాత రిమ్స్ సర్కిల్లోని ఏఐటీసీ ఆటో స్టాండ్ వద్ద ఏఐటీసీ నేతలు, ఆటో కార్మికులు పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ప్రజల నడ్డి విరచడమన్నారు. ఒకప్పుడు ఇంధన ధరల పెంపు ఎప్పుడో ఒకసారి జరిగేదని, కానీ నేడు అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు, పన్నుల భారం, కార్పొరేట్ ప్రయోజనాలు, ప్రభుత్వాల ఆర్థిక విధానాల కారణంగా ఇంధన ధరలు మాటిమాటికి పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుల కోసం వాహనదారులు, రవాణా సమస్య మాత్రమే కాదని దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసే అంశమన్నారు. దేశంలో ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరల పెరుగుదల ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా మార్చివేస్తోందని ఆరోపించారు. జీతం మీద ఆధారపడి జీవించే ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ కార్మికులు డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంధనంపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ప్రోత్సాహం ఇవ్వాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు గుంటి వేణుగోపాల్, కేసీ బాదులతో పాటు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రజల నడ్డి విరుచున్న బీజేపీ తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆయిలు, గ్యాసు, ఖనిజ సంపదను దోచుకునేటువంటి భాగంగా పెట్టుబడిదారులకు దోచిపెట్టే విధంగా అమెరికా సామ్రాజ్యవాదం నడుపుతున్నటువంటి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఏఐటీయూసీ నాయకత్వంలో ఇవాళ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఆటో లాగుడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేదానికి అవకాశం లేదు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి నరేంద్ర మోడీ ఓ పక్కన, అందుకు ఒత్తాసు పలికేటువంటి చంద్రబాబు నాయుడు ఓ పక్కన ప్రకటనలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ హైదరాబాదు పర్యటనలో ఆయిల్ సేవ్ చేయండి అని చెప్పేసి ప్రకటన చేశాడు. అంతకుముందే గతంలో వచ్చినటువంటి కోవిడ్-19తో పోల్చే విధంగా పెట్రోల్, డీజిల్ వైరస్ వచ్చిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ఓ పక్కేమో విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. రాష్ట్రంలోనేమో ఆయిల్ సేవ్ చేసేటువంటి క్రమంలో అధికారులు, మంత్రులు కాన్వాయిలు తగ్గించుకోవాలని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఒక్క మంత్రి రామానాయుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కాన్వాయిలు ఏమాత్రం తగ్గించుకున్నటువంటి పరిస్థితులు లేవు. నిన్న మొన్న లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా తిరిగినటువంటి ప్రాంతాల్లో ఆయన వెంబడి ఉన్నటువంటి వందలాది కాన్వాయి సంబంధించిన వాహనాలు,
అలాగే శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటనలో భాగంగా వందల వాహనాలు తిరగడంలో ఇంకా ఏ విధంగా ఆయిల్ సేవ్ అవుతుందో అధికారులు మంత్రులే తెలియజేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ పెరగడం వలన రవాణా ఛార్జీలు పెరిగాయి. వీటి వలన పాల ధర పెరుగుతూ ఉంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఉప్పు పప్పు అన్ని ధరలు పెరిగి ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అయితే నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, ధరలు పెరిగేదానికి సంబంధమే లేదు అని చెప్పేసి ప్రకటన చేశారు. అవి 5 రాష్ట్రాల ఎన్నికల్లో పబ్బం గడుపుకునేదానికే ప్రకటన చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయితేనే యథావిధిగా రోజువారీ క్రమంలో ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మామూలుగా కనిష్ట ధర 36 రూపాయలకు వచ్చేటువంటి పెట్రోలు కేంద్ర ప్రభుత్వం ఏమో 22 రూపాయల పన్ను, రాష్ట్ర ప్రభుత్వం ఏమో 45 రూపాయల పన్ను, ఇతర పన్నులతో కలిపితే ఇవాళ 117 రూపాయల 58 పైసలకు పెట్రోల్ ధర పెరిగింది. అట్లాగే డీజిల్ ధర కూడా 105 నుండి 106 రూపాయలకు పెరిగింది. వీటన్నిటి వలన మీ ఆదాయాన్ని మీకు ఒత్తాసు పలికేటువంటి ధనికుల యొక్క వాళ్లకు ఊడిగం చేసేదానికి కూడబెట్టేదానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారని తక్షణం డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కడప నగరంలోని మరియాపురం సెయింట్ జోసెఫ్ హై స్కూల్లోని 2002-2003 విద్యా సంవత్సరంలో 10వ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. 23 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. తొలుత వారు ఒక్కొక్కరుగా వేదికపై వచ్చి తమను తాము ఉపాధ్యాయులకు పరిచయం చేసుకున్నారు. తమ ఎదుగుదలకు పునాది వేసిన ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ ఉన్నతికి బాట వేసిన గురువులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇలియాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు తమ ఆత్మీయ సమ్మేళనంలో గురువులను ఆహ్వానించి సత్కరించడం గురువుల పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తోందన్నారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవడం చదువుకున్న వారితో పాటు చదువు చెప్పిన వారికి తీపి గుర్తుగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి వేదికను మరిన్ని నిర్వహించి తమ ఉన్నతికి సహకరించిన గురువుల ఆశీస్సులు పొందాలని ఆయన సూచించారు. పూర్వ విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ తమ బిడ్డలను దేశం గర్వించే స్థాయికి చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, వారి గురువులు పాల్గొన్నారు. చప్పట్లు కొట్టాలి, ఖాళీగా ఉండాలి. మనం ఇంతసేపు ఉండేది ఈ యొక్క సందర్భం కోసమే, కాబట్టి ఎవరు అలసిపోకూడదు. థ్యాంక్ యూ సార్. ఒకరింట్లో అనిల్ ఇద్దరి పక్క ఉండండి. ఈరోజు సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ బాయ్స్ మరియాపురం పాఠశాల ఆవరణలో 2000-2003 బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో ఆ సంవత్సరంలో తర్వాత వచ్చినటువంటి బ్యాచ్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క గురువును ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గురువులందరూ కూడా ఇక్కడ హాజరు కావడము, పూర్వ విద్యార్థులను వారి యొక్క మనస్తత్వాలను, వారితో ఉన్నటువంటి అనుభవాలను, వారి యొక్క విశేషాలను అన్నీ కూడా ఇక్కడ పంచుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను జరుపుకోవడం అనేది చదువుకున్నటువంటి వారికి, చదువు చెప్పినటువంటి వాళ్లకు ఒక తీపి గుర్తుగా ఉంటుంది, మర్చిపోలేనటువంటి మధుర స్మృతిగా ఉంటుంది.
ఇలాంటి వేదికలు ఇంకా రావాలి, ఇంకా పెరగాలి. చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులుగా వారి యొక్క అనుభవాలతో ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళ జీవితాలను మంచి విధంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయాసపడేదానికి గురువుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క జ్ఞాపకాలు, గురువుల యొక్క సలహాలు, సందేహాలు ఇవన్నీ కూడా వారికి జీవితంలో తోడ్పడి మంచి జీవితాన్ని వారికి నడుపుకునేదానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. అలాగే మేము ఇచ్చేటటువంటి సూచన ఏమిటంటే వారు మా దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని వారి బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు సరైన విధానంలో వారి సేవలను అందించాలని, పిల్లలను సరైన విధానంలో పెంచాలని, ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఈ సందర్భంలో మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీరు చదువుకున్నారు, చదువుకోలేని వారికి కూడా సహాయం చేసే విధంగా మీ మనస్తత్వం పెరగాలని, అందుకు మీకు దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. సంతోషకరమైనటువంటి దినము. ఏం చేతంటే మా జీవితాల్లో పూర్వ విద్యార్థులను ఒకసారి కలిసి వాళ్ళతో వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఇదే పాఠశాలలో 1968లో ఎస్ఎల్సి పూర్తి చేశాను. మరి ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పదవి విరమణ చేశాను. మరి ఈనాడు విద్యార్థులంతా ఎక్కడెక్కడో ఉన్నారు, రాష్ట్రంలో అనేక రంగాల్లో ఉన్నారు, స్థిరపడిపోయినారు. కానీ ఒక చోటకు వచ్చి ఉపాధ్యాయులను ఆత్మీయంగా వాళ్ళను కలుసుకొని వాళ్ళను గణపరచాలని, తర్వాత ధన్యపరచాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మరి మామూలుగా చెప్తుంటారు, ఎడ్యుకేషన్ ఇస్ ద వ్యాక్సిన్ ఫర్ వైలెన్స్ అంటారు. ఈ యొక్క సాంఘిక కార్యక్రమాలు కానీ, ఏదైనా సంఘ విద్రోహ శక్తులు కానీ ఏదైనా రూపుమాపాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక మూలము, దాని ద్వారానే అభివృద్ధిలోకి వస్తారు అనేది తెలుసు. మరి ఈనాడు పంచుకున్నటువంటి ఈ యొక్క భావాలు వాళ్ళ యొక్క అన్నీ కూడా మా దోహదపడినాయి. మేము కూడా తగిన సూచనలు ఇచ్చాము. తర్వాత ఇక్కడ మేము కోరేది ఒకటే, ఏ విధంగా అయితే మీరు ఈ పాఠశాల బాగా చదువుకొని క్రమశిక్షణకు మారుపేరుగా నుంచి రాణిస్తున్నారు, అదేవిధంగా మీ బిడ్డలను కూడా మంచిగా రాణిస్తూ మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కడప నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్లాకెట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవు. టీడీపీ నేత బీటెక్ రవి తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.